హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రజ్ఞాశాలి. వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. సిఏ ఇంటర్మీడియట్లోని పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో సెకండ్ చాప్టర్ చూద్దాము. లెట్స్ లుక్ ఇన్ టు సెకండ్ చాప్టర్ ఆఫ్ పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఆఫ్ సిఏ ఐపీసీసీ. ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఆర్థిక లావాదేవీలకి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉంటుందో చూద్దాం. దీనిలో ప్రిన్సిపల్ ఏరియాస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అంటే ముఖ్యమైనటువంటి స్థానాలు ఏమేమి ఉన్నాయి, ముఖ్యమైన ఏం చూడాలనే చూద్దాం. కాంపోనెంట్స్ అంటే విభాగాలు, ఎలిమెంట్స్ అంటే ముఖ్యమైనటువంటి మాటలు లేదా సమాచారాలు, ఇక ఆబ్జెక్టివ్స్ అంటే మెయిన్ ఏంటి దీని గోల్ అనేటువంటిది, ఇక క్రైటీరియా ఫర్ రికగ్నిషన్ అంటే గుర్తించడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ టాపిక్స్ ఏమేంటన్నది. అజంప్షన్స్ అంటే అంచనాలు, ఏమేమి అంచనాలు వేసుకోవాలి. ఇక ప్రిన్సిపల్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్, అవి మెజర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏంటివి. క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ముఖ్యమైనటువంటి గుణగణాలు ఏంటివి, ఏం చూపించాలి. కాన్సెప్ట్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ మెయింటెనెన్స్, క్యాపిటల్ని ఎట్లాగా మెయింటైన్ చేసుకోవాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, దాని యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవే కన్సిడర్ చేయాలి, ఇవి కన్సిడర్ చేయకూడదు, దీన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి అని. అవి ఏమేంటివో ఈరోజు చూద్దాము. ఎందుకంటే వీటన్నిటిని కన్సిడర్ చేసి వీటన్నిటిని మనము దృష్టిలోకి తీసుకున్నాకే ఫ్రేమ్వర్క్ చేస్తాం. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్, ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ టు అసిస్ట్, కొంతమందికి మనము ఆధారంగా చూపించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకు? ఎంటర్ప్రైజెస్ ఇన్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఆర్థిక లావాదేవీల్ని కంప్లయన్స్ ప్రకారము అకౌంటింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారా అనేటువంటి గ్యారంటీ ఇవ్వడం కోసము దీన్ని వాడతాము. తర్వాత ఏఎస్బి, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఇన్ ఇట్స్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ అండ్ రివ్యూయింగ్ ఆఫ్ రిపోర్ట్స్, వాటి రిపోర్ట్స్ని చూపించడానికి, ఇంకా పెంపొందించుకోవడానికి, దాన్ని అభివృద్ధి చేసి వాటిని రివ్యూ చేయడానికి, అంతేకాకుండా వాటిని ఏమన్నా ఇంటర్ప్రిట్ చేశారా, మార్చారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. ఆడిటర్స్ కూడా ఏం చేస్తారంటే దీని యొక్క ఒపీనియన్ తీసుకుంటారు, దాని డెఫినేషన్స్ అన్నీ కూడా దాంట్లో చూపిస్తారు. దీని యొక్క ఒపీనియన్ తీసుకుని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారము వెళ్తారనమాట. దాని యొక్క పర్పస్, ముఖ్య ఉద్దేశం అది. ఇక హార్మనైజేషన్ అంటే దాన్ని ఈక్వల్ చేయడం, ఎక్కడా కూడా కన్ఫ్యూజన్స్ లేకుండా, డిస్క్రిషన్స్ లేకుండా, డిఫరెన్సెస్ లేకుండా అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ అని సరిగ్గా ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇక మనము నెక్స్ట్ చూడబోయేది ఏంటంటే స్టేటస్ అండ్ స్కోప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. దీనిలో ఎవరెవరికి అప్లై అవుతుందో చూద్దాము. ఎవరికి వచ్చింది? జనరల్ పర్పస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ నాట్ ఫర్ అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సహజంగా జనరల్ పర్పస్కే తప్ప, ముఖ్యమైన దానికే తప్ప, బేసిక్ దానికే తప్ప దీన్ని బయటికి వెళ్ళకూడదు, అంటే దీన్ని క్రాస్ చేసి వెళ్ళకూడదు అనమాట ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ట్యాక్స్ పర్సంటేజ్ ఆఫ్ రిపోర్టింగ్ పర్పసెస్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాని రిపోర్టింగ్ పర్పసెస్కి కూడా దీన్ని ఉపయోగిస్తాం. ఇక కాంపోనెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూద్దాం. ఆర్థిక లావాదేవీలు ఏమేమి ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, పిఎన్ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటో కూడా చూద్దాము. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాము. నోట్స్ అండ్ అదర్స్, అవి కూడా ఏంటో చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే లాభ నష్టాలు చూపించేటటువంటిది. అంతేకాకుండా మనకి ఏం చేస్తుందంటే పోర్ట్రేస్ వాల్యూ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్, మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏమేమి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వనరులు, లిక్విడిటీ అండ్ సాల్వెన్సీ ఆఫ్ ఎంటర్ప్రైజ్, ఒక ఆర్గనైజేషన్లో దాని ప్రాఫిట్స్లో ఉందా లేకపోతే దాని నష్టాల్లో ఉందా అనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తుంది లిక్విడిటీ అండ్ సాల్వెన్సీ అంటే. ఇక యూస్ఫుల్ ఇన్ ప్రిడిక్టింగ్ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్, ఒక ఆర్గనైజేషన్కి దాని యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి, అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పిఎన్ఎల్ స్టేట్మెంట్ అంటే లాభ నష్టాలు. దీనిలో ఇదేం చేస్తుంది, డిపిక్ట్స్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్. ఒక ఆర్గనైజేషన్ దాని ఆపరేషన్స్లో ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు, ఈ కాలంలో దాని యొక్క పర్ఫార్మెన్స్ అంటే దాని అభివృద్ధి, లాభాల నష్టాల అనేటువంటిది చూపిస్తుంది. దాని కండిషన్స్ ఎలా ఉన్నాయో చూపించేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. దీనిలో జనరేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చెప్తుంది, అంటే క్యాష్ని ఎలా జనరేట్ చేయాలి, అంతేకాకుండా దాన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో 4 ఉంటాయండి. ఇవాల్యుయేటింగ్, ఇన్వెస్టింగ్, ఫినాన్సింగ్ అండ్ ఆపరేటింగ్. ఇవాల్యుయేటింగ్ అంటే లెక్క చేయడం, లెక్కలు చూసుకోవడం. అండ్ ఇన్వెస్టింగ్ అంటే దాన్ని ఇన్వెస్ట్ చేయడం, అంటే క్యాపిటల్ పెట్టడం. ఫినాన్సింగ్ అంటే లాభాలను లేపడం, క్యాష్ని ఇంకా లేపడం. ఆపరేటింగ్ అంటే దాన్ని పెట్టి దాన్ని ఆపరేట్ చేయడం. ఇక నోట్స్ అండ్ అదర్ స్టేట్మెంట్స్ అంటే వేరే ఇతరత్ర ఏమున్నాయో చూద్దాం. ప్రొవైడ్స్ ఇన్ఫో అబౌట్ ద
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ లైక్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1 అంటే డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి కానీ, A17 అంటే సెగ్మెంట్ రిపోర్టింగ్ గురించి కానీ, RPD అంటే రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్ గురించి కానీ, EPS అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ గురించి కానీ, వీటన్నిటిని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ఎక్కడ ఏ ట్రీట్మెంట్ చేశారు, ఎలా చేశారు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక ఆబ్జెక్టివ్స్ అండ్ యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, దీనిలో 7 టైప్స్ ఉన్నాయండి. ఇన్వెస్టర్స్, కస్టమర్స్, పబ్లిక్, గవర్నమెంట్, సప్లయర్స్ అండ్ క్రెడిటర్స్, లెండర్స్ అండ్ ఎంప్లాయీస్. ఈ 7 టైప్స్ ఆఫ్ యూజర్స్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వల్ల ఇంపాక్ట్ అవుతారు. వాళ్ళు ఈ 7 కూడా భంగపడతారు. అంటే లాభపడినా నష్టపడినా దే ఆల్ విల్ బి ద స్టేక్ హోల్డర్స్. ఇన్ డీటెయిల్, ఇన్వెస్టర్స్, బీయింగ్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు. వాళ్ళు ఏం చేస్తారు, బీయింగ్ ద రిస్క్ క్యాపిటల్ ప్రొవైడర్స్, దే ఆర్ స్పెసిఫిక్ అబౌట్ ద రిటర్న్ అండ్ రిస్క్ ఇన్హెరెంట్ ఇన్. అంటే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చేస్తారంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి మనకి టైంకి వస్తుందా లేదా, దీనిలో ఎంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏంటన్నది ఎదురు చూస్తారు, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక ఎంప్లాయీస్ ఏం చేస్తారండి, స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క ఎంప్లాయర్ యొక్క స్థిరత్వం ఎంతవరకు ఉంది, వాళ్ళకి లాభాలు ఎంతవరకు ఉన్నాయి, ఆర్గనైజేషన్ లాభాల్లో ఉంటే కనుక వాళ్ళకి దానివల్ల బోనస్, రెమ్యూనరేషన్ లాంటివి వస్తాయా లేదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా అనేది చూస్తారు. ఇక లెండర్స్ అంటే అప్పులు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు, ఎంతవరకు మేము లోన్ ఇస్తున్నాం, వెదర్ ద లోన్స్ ప్రొవైడెడ్ విల్ బీ పెయిడ్ బ్యాక్ ఇన్ డ్యూ టైమ్ రెగ్యులర్లీ ఆర్ నాట్, రెగ్యులర్ టైంకి కడతారా లేదా అనేటువంటి చూస్తారు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం కూడా చూస్తారు, ఉద్యోగ అవకాశాల కోసం. సప్లయర్స్ అండ్ అదర్ క్రెడిటర్స్ వాళ్ళు ఏం చేస్తారండి, దే ఆర్ ఇంట్రెస్టెడ్ యాజ్ దే వర్ వరీడ్ అబౌట్ ద అమౌంట్స్ ఓడ్ బై దెమ్. వాళ్ళు ఇచ్చేటువంటి అప్పులు, ఇన్వెస్ట్ చేసినటువంటి ఇది లాంగ్ రన్లో అంటే ఎక్కువ కాలంలో మనం ఇచ్చినట్టు వస్తుందా రాదా, ఎక్కువ కాలం రన్ అవుతుందా లేదా అని చూస్తారు. కస్టమర్స్ ఏం చేస్తారు, లాంగ్ రన్లో క్వాలిటీ ఎష్యూడ్ ఆర్ నాట్, వాళ్ళు పర్చేస్ చేసేటువంటి గూడ్స్ కానీ ఏమన్నా, వాళ్ళు కూడా ఇన్వెస్టర్స్ ఒక రకంగా కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మనం పర్చేస్ చేసేది క్వాలిటీ ఉంటుందా లేదా, లాంగ్ రన్లో ఉంటుందా, ఇప్పుడు టెంపరీగా ఇస్తున్నారనే చూస్తారు. ఏ గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారండి, ప్రభుత్వం కూడా ఎలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఏదైనా వనరుల్ని వాళ్ళకి కేటాయించాలన్నా, ట్యాక్సేషన్ పర్పసెస్కి ఏదైనా వాడుకోవాలన్నా వాళ్ళు చూపించేటటువంటివి సరిగా ఉన్నాయా లేదా, నేషనల్ ఇన్కమ్ ఉపయోగపడుతుందా లేదా, స్టాటిస్టిక్స్కి తగ్గట్టు ఉందా లేదా అనేటువంటి చూస్తారంటే లీగల్ అండ్ కంప్లైన్సా కాదని చూస్తారు. పబ్లిక్ ఏం చేస్తారండి, దానివల్ల ఉద్యోగ అవకాశాలకి కానీ అవి ఇంపాక్ట్ అవుతాయి లేదా, లేకపోతే సప్లయర్స్ సరిగా ఉన్నారా లేదా, ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది. సో హోప్ యూ లైక్డ్ ఇట్. ఈసారికి ఇది ఇంతవరకే చాలిస్తున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ నుంచి మనకి ఈ సెక్షన్లో అకౌంట్స్ స్టార్ట్ అవబోతున్నాయి. లెట్స్ సీ దట్ ఇన్ అదర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.